వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కరువుపై అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని ఈరోజు వైసీపీ తీసుకుంటుంది. అయితే ఈ అన్నదాత పోరు కార్యక్రమంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బైఠాయించారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని ఈరోజు మీరు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడానికి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితికి గల కారణాలు ఏంటి? నేను ముందే చెప్పాను, ఈ ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ముందుగా లేదు. ఈ సంవత్సరం బంపర్ ఈల్డింగ్స్ వచ్చాయి. ఈ బంపర్ ఈల్డింగ్స్కి ఎరువు ఇవ్వాల్సినటువంటి అవసరం. మరి దానికోసం ప్లానింగ్ చేసుకోవాలి కదా. ఈ ప్లానింగ్ అంటే ఎలా చేయాలి? స్పష్టంగా చేయాలి. అసలు ఎంత పండింది, దానికి మనం ఏ విధంగా మనం చేస్తామన్నటువంటిది ప్లానింగ్ ఈవేళ ఆయన చెప్తున్నా, మేము అందరూ నిలబడుతున్నాం, ప్లేట్లు పట్టుకొని నిలబడి తింటున్నారని చెప్తారు. తింటారు చెప్తున్నారా వాళ్ళు? ఏమిటి రైతులు అవమానించడం కాకపోతే ఏంటిదే? మేము 5 సంవత్సరాలు ఆర్బీకేలకు అప్పచెప్పాం. వాళ్ళ డిమాండ్ ఎంత అన్నటువంటిది ముందే ఆలోచన చేసి పంపించేవారు కేఎస్కో ద్వారా. వాళ్ళ డబ్బులు పంపిస్తే వెంటనే వాళ్ళకి వచ్చే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ ద ప్లానింగ్. ఆ ప్లానింగ్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకం కాబట్టి దీన్ని తీసేయాలి. తీసేటైంది ఈరోజు అప్రూవల్ వచ్చింది, కమర్షియల్ ప్రతి దగ్గర కూడా వస్తే మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారా? ఏ పంటకి ఎంత అన్నటువంటిది మీరు నిర్దేశించి పంపించారా? ఉల్లికి 12 మొదలు అన్నారు, ఒకరోజు ఎంతో ఇచ్చారు క్లోజ్. అదేమిటండి ఇప్పుడు? ఏమిటో ఇవ్వటం, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ధరల స్థిరీకరణ అంటే అదే. మరి ఇదిని ఏర్పాటు చేయాలి, అందులో నుంచి అవసరమైనంత వరకు రిలీజ్ చేయాలి. అలాంటివి ఏమీ లేకుండా ఇష్టం వచ్చేట్టుగా చేస్తే ఎవరు భరిస్తారు? అందుకు వాళ్ళకి స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం మూలంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి దోపరించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఆయన నిన్న కూడా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది, ఎరువులు పుష్కలంగా ఉన్నాయి, అందరికీ కూడా అందుతున్నాయి, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తుంటే మీరు అన్నదాత పోరు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఏ విధంగా ఆయన చెప్పారు, మీరు ఈ పోరు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? అవునయ్యా, ఆయన చెప్పినట్టుకుంటే మేము రోడ్డు ఎందుకు ఎక్కుతాము? ఇంతమంది కానిస్టేబుల్ వీళ్ళంతా ఎందుకు మా చుట్టూ బీట్లు కాయాలా? అర్థమైందా? అది ఉంటే బంగారులాగే ఉంది. మరి వచ్చినాడికి వచ్చి ఇచ్చేమనండి. ఇక్కడ వచ్చినాడికి వచ్చి ఇప్పించమనండి రైతులకి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పించమనండి. హీజ్ ద మినిస్టర్, హీ హాస్ టు డీల్ ద ఇష్యూ. అర్థం కాలేదా? ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు తప్పు. ఒకవైపు రైతులు వలమల మాడిపోతుంటే నువ్వు కూర్చొని సెక్రటేరియట్ ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడతావా? ఏం మాట్లాడతావు నువ్వు? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అయితే ప్రస్తుతం ఈ అన్నదాత పోరుకు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయబోతున్నారు. ప్రస్తుతం మీరు బయట ఇచ్చారు. ఏ విధంగా మీ కార్యాచరణ ముందు తీసుకెళ్ళారు? కార్యాచరణ ఏముంది? నాకు ఇప్పుడు ఫోన్ చేశారు మా పెద్దలందరూ అక్కడి నుంచి. మీరు ఎలాగో ఒకలాగా వస్తే 10 మంది 15 మంది వేలు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. ఎలాగ రమ్మనమంటారు? ఏమయ్యో మమ్మల్ని ఎలా పంపిస్తారు చూడండి. మా పెద్దలు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. ఇదేం పని? మేము కూడాను గతంలో చేశాం. వాళ్ళ ఇష్టం, ఫ్రీగా విడిచిపెట్టు. నీకు దమ్ముంటే ఫ్రీగా విడిచిపెట్టు మమ్మల్ని విడిచిపెడితే మేము ఏం చేస్తామనేటువంటిది మీరు చూస్తాం. ఎరువు ఎవరి కోసం ఇవ్వరు? ఎరువు కోసం వెళ్తే దరువు పడుతుంటే ఎవడెళ్తాడయ్యా?
ఇదా పని? అయితే ఎరువులు సకాలంలో అందకపోవడం, రైతులు ఇబ్బంది పడడం, ఇప్పుడు ఈ వ్యవసాయంపై ఈ ప్రభావం ఎంతవరకు చూపబడుతుంది? బ్రహ్మాండంగా చూపుతుంది. సహజంగా క్రాప్ వచ్చి చేస్తే వేరే విషయం. ఎరువులు అందకపోవటం మూలంగా చాలామంది రైతులు బాధపడుతున్నారు. దానికి వాళ్ళు రైతులకు కూడాను మేము క్షమాపణలు చెప్తున్నాం. అయ్యా, మేము వెళ్ళాలనుకున్నాం, మీకోసం ఫైట్ చేద్దామనుకున్నాం, ఈ రైతు పోరులో మీకోసం ఉద్యమిద్దామనుకున్నాము. మరి వీళ్ళు పోలీసులు పెట్టి మమ్మల్ని ప్రతిపక్షాన్ని గొంతు నొక్కుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ చూడలేదండి, ఎన్నడూ చూడలేదు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఏముంది, ఇది జరుగుతున్నట్టు. ఈ సిస్టమ్ను పూర్తిగా మార్చకపోతే, దబాయింపు సెక్షన్ అన్నటువంటి విడిచిపెట్టకపోతే నీ పని దబాయింపు సెక్షన్ అర్థం కదా. ఆర్బీకేల్లో విక్షిప్తంగా డేటా ఉంది. ఆ డేటా తీసి చెప్పండి. అర్థం కాలేదా? అందుకు మేమేమంటున్నామంటే, మీరు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మీరు బుక్ చేసి మీరు తెప్పిస్తారో అప్పుడే న్యాయం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఏదైతే ప్రభుత్వం ముందస్తుగానే ఈ చర్యలు తీసుకొని యూరియా సకాలంలో అందించి ఉంటే ఈరోజు ఈ రైతు పోరు అనే బాట కార్యక్రమానికి మేము ముందుకు రావాల్సిన కార్యక్రమం కూడా జరగాల్సిన పరిస్థితి అయితే ఉండదు. కానీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులకి ఆర్బీకేల ద్వారా, టీఎస్ఈఎస్ల ద్వారా, అలానే మార్క్ఫెడ్ ద్వారా సకాలంలో ఎరువులు అందించి ప్రభుత్వం మంచి గుర్తింపు పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతిపక్షంగా తాను చేయవలసింది ఏదైనా ఉందంటే రైతు పక్షాన పోరాటం చేయాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చెప్పడం అయితే జరుగుతుంది. ఆర్టీవీ రవికుమార్ అహ్మదాబాద్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.